తెలంగాణ గ్రామీణ యువకుల టాలెంట్ను వెలికితీయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీ20 అనేటువంటి ఫ్రాంచైజీ లీగ్ని స్టార్ట్ చేసింది. సో ఎన్నో హర్డిల్స్ తర్వాత ఈ లీగ్ అనేటువంటిది ప్రారంభమైంది. సో మనతో పాటు టీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగమరావు ఉన్నారు. సార్, ఎన్నో సవాళ్ళ తర్వాత ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. సో ఎట్లా జరుగుతుంది అండ్ ఐపీఎల్ తరహాలో ఉంది అనేటువంటి చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ కలరింగ్ కావచ్చు, అంత అట్రాక్షన్ బాగుంది. అండ్ ముఖ్యంగా ఈ మొత్తం లీగ్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కరెక్ట్ అండి. జనరేషన్స్ ఆఫ్ తెలంగాణ క్రికెటర్స్ ఒక పెద్ద ఆపర్చునిటీ కోల్పోయారు ఇన్ని రోజుల నుంచి. బట్ ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు రావడము ఎంటైర్ తెలంగాణలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఒక భవిష్యత్తులో తెలంగాణ క్రికెటర్స్కు ఒక పెద్ద పునాదిరాయిలాగా ఉండబోతుందని అనుకుంటున్నారు. మనం 8 టీమ్స్లో 4 ప్లేయర్స్ మినిమం ఉండాలి డిస్ట్రిక్ట్స్ అని పెట్టాం కాబట్టి ఒక చాలా ఉత్సాహంగా మీరు ఆల్ ప్లేయర్స్ 32 మంది ప్లేయర్స్ తర్వాత ఏదైతే డిస్ట్రిక్ట్స్ నుండి ఆడి హైదరాబాద్లో టీమ్స్ ఆడుతున్నారో అందరూ కూడా ఎంటైర్ స్టేట్ ఈజ్ వెరీ హ్యాపీ దట్ ఇటువంటి టోర్నమెంట్ వచ్చిందని. అంటే ఐపీఎల్లో చూస్తాం, ఉప్పల్ స్టేడియం మొత్తం కిక్కిరిసిపోతుంది. స్టేడియం లోపలికి రావడానికి బయట కూడా వేలాది మంది ఎదురు చూస్తుంటారు. సో ఈ టీ20 లీగ్కు ఎట్లా ఉంది అభిమానుల నుంచి రెస్పాన్స్? ఆల్మోస్ట్ సేమ్ ఉందండి. మీరు చూస్తే 15-20 వేల మంది వస్తున్నారు. అండ్ మీకు తెలుసు ఐపీఎల్ ఈజ్ డెఫినెట్లీ ఐపీఎల్ స్థాయిలో ఈ టోర్నమెంట్ ఉండదు, మన స్టేట్ ప్రీమియర్ లీగ్. బట్ కంట్రీలో ఏ స్టేట్ ప్రీమియర్ లీగ్ లేనంత స్పందన దీనికి ఉంది. మనం ఫస్ట్ టైం పెడుతున్నాము, మనకు టైం కూడా షార్ట్ ఉండింది, రెయినీ సీజన్ వస్తుందని చెప్పేసి మనం కొంచెం తొందరగా పెట్టాము. బట్ ఫ్రాంచైజీ ఓనర్స్ కానీ, ప్లేయర్స్ కానీ, ఎంటైర్ ఎస్సీ అడ్మినిస్ట్రేషన్ కానీ, గ్రౌండ్ స్టాఫ్ కానీ అందరూ డే అండ్ నైట్ కష్టపడ్డారు. మెయిన్గా ఇక్కడ ఆడేటువంటి క్రీడాకారులంతా కూడా ఇందులో ఆడితే ఇండియన్ టీమ్కి సెలెక్ట్ కావచ్చు, లేకపోతే రంజీస్కో, లేకపోతే ఐపీఎల్ స్కాటింగ్ వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేస్తారు అనేటువంటిది ఉంటుంది. సో అట్లా ఏమన్నా సెలెక్షన్స్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా జరుగుతుందా? మీరేం చెప్తారు? జరుగుతుందండి. ఫస్ట్ డేకి వెళ్ళి ఒక 4-5 స్కౌట్స్ వస్తున్నారు డిఫరెంట్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీడే వచ్చి చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు, సెలెక్ట్ చేసుకుంటున్నారు. మనకు చెప్పరు, ఎందుకంటే దేర్ ఆల్ దేర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. వాళ్ళు ఇప్పుడు ఈ టోర్నమెంట్ కాగానే మీరు చూస్తారు అట్లీస్ట్ ఒక 20-25 మంది ప్లేయర్స్ను వాళ్ళ నెట్స్ పిలిపించుకుంటారు, చూసుకుంటారు. డెఫినెట్గా ఫ్రాంచైజీ ఆక్షన్ మన ప్లేయర్స్ ఆక్షన్ లిస్ట్లో మన తెలంగాణ నుంచి, మన ఎస్సీఏ నుంచి ఒక 20 మంది ప్లేయర్స్ ఉంటారని ఆశిస్తున్నాను ఈసారి. అండ్ ఈ ఫ్రాంచైజీ లీగ్ నుంచి ఫ్రాంచైజీస్ నుంచి విపరీతంగా పోటీ అనిపించింది. బిడ్డింగ్ రోజు కూడా ఒక్కో టీంకి కోట్లలో పెట్టి హెచ్సీఏకి డబ్బులు పెట్టి కొనుక్కున్నారు టీమ్స్ని. సో ఇంకా స్పాన్సర్షిప్ ద్వారా వచ్చేటువంటి డబ్బులను మెయిన్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎట్లా ఉపయోగపరచనుంది ఈ డబ్బులను క్రికెట్ డెవలప్మెంట్కి జిల్లాలలో అండ్ హైదరాబాద్లో? మనకు ఫస్ట్ ఇయర్ కాబట్టి మనం ఏంటంటే దీంట్లో చాలా ఒక టీ20 అనే బ్రాండ్ క్రియేట్ చేయడానికి మనం చాలా కష్టపడ్డాము, చాలా వ్యయప్రసాలకు లోనయ్యాము. బట్ థ్యాంక్స్ టు ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇచ్చిన డబ్బు మనకు సఫిషియెంట్గా సరిపోతుంది. వాళ్ళ డబ్బుతోటి మనము ఒక పెద్ద అసెట్ టీ20 అనే అసెట్ మనం ఎస్సీఏకు తర్వాత మన తెలంగాణ క్రికెట్ క్రియేట్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఈ స్పాన్సర్స్ కానీ తర్వాత వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫస్ట్ సీజనే ఇలా ఉందంటే మీరు చూడొచ్చు, నెక్స్ట్ రాబోయే సీజన్లో ఇప్పటికే ఐపీఎల్ వాతావరణం ఉంది, మనం ఐపీఎల్ తగ్గట్టుగా ఉంటామని ఆలోచిస్తున్నాం. రైట్. ఎక్కడో ఆదిలాబాద్ నుంచి లేకపోతే ఖమ్మం నుంచి మారుమూల గ్రామాల నుంచి కూడా ప్లేయర్స్ ఉన్నారు, మేము చూసాం చాలామందిని. సో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ హెచ్సీఏలో రంజీలలో ఆల్రెడీ ఆడిన వాళ్ళకు ప్లేయర్స్ మధ్య ఆత్మవిశ్వాసం ఎట్లా గమనించారు? స్టార్టింగ్ అంటే ఫస్ట్ 2-3 మ్యాచెస్లో కొంచెం వాళ్ళలో ఫియర్ ఉంటుంది కదా, మీరు ఎట్లా గమనించారు? నేను కూడా అనుకున్నాను అట్లా ఉంటుందేమో, కొంచెం వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ కాలేదు కదా అటువంటి మన డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, అటువంటి కోచెస్, అటువంటి బీసీసీఐ ఫార్మాట్లో బీసీసీఐ రూల్స్లో ఫాలో అవ్వడం అనేది నేను కూడా అట్లా కొంచెం డౌట్స్ ఉన్నాయి. కానీ చాలా బాగా ఎంబ్రేజ్ చేశారండి, ఎందుకంటే కోచింగ్ స్టాఫ్ కూడా ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళందరూ రకరకాల అండర్-16, అండర్-19, అండర్-23 బీసీసీఐ ఆడి మళ్ళీ తర్వాత కోచెస్ అయిన వాళ్ళు. సో వాళ్ళ హెల్ప్ తోటి, మన సీనియర్ ప్లేయర్స్ హెల్ప్ తోటి సీనియర్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అండ్ నేను ఇప్పుడే అడిగాను కొంతమందిని, అందరు ప్లేయర్స్ గత 35 రోజులుగా ఫ్రాంచైజీ ఓనర్స్ తోటి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. వాళ్ళకి ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంది. అండ్ మీరు చూస్తారు ఈ ప్లేయర్స్ మళ్ళీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి రేపు రాబోయే లీగ్స్లో వాళ్ళ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ టీంను గైడ్ చేస్తారు. మెయిన్గా ఈ టీ20 లీగ్ను మన లైవ్ వాచింగ్ ఎలా ఉంది, దాని రెస్పాన్స్ ఎలా ఉంది? కోట్లల్లో ఉందండి, కోట్లల్లో ఉంది, అన్ఇమాజినబుల్. మేము అసలు ఎట్లా ఉండబోతుంది, ఫస్ట్ టైం కదా, మనకున్న ఎస్సీఏకున్న ఇష్యూస్, ఎస్సీఏకున్న వాతావరణంలో ఇది ఎలా కాబోతుంది అనుకున్నాం. కానీ ఎంటైర్ అసలు వరల్డ్ వైడ్ మన తెలుగు ప్రేక్షకులు తెలంగాణ అండ్ ఆంధ్ర కలుపుకొని అందరూ వాచ్ చేస్తున్నారు. టీ20 అనేది నౌ ఎంటైర్ వరల్డ్లో ఒక నేమ్ అందరికీ తెలిసిపోయింది, అందరూ కూడా దీన్ని ఫాలో చేస్తున్నారు. సో ఫస్ట్ సీజన్కి విజయ్ దేవరకొండని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు, చాలామంది స్టార్స్ను కూడా పిలుస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో కమింగ్ 3 ఇయర్స్, నెక్స్ట్ 3 ఇయర్స్ ఎట్లా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా చేయబోతున్నారు? ఇంకా
ఇంకా ఫ్యూచర్లో మన ప్లేయర్సే స్టార్స్ అండి. ఇప్పుడు మనం బిగినింగ్ కాబట్టి మనం చాలా ఒక రకంగా బ్రాండ్ క్రియేట్ చేయాలి, ఒక రకంగా పబ్లిక్లో పోవాలి. ఇది TG20కి ఆడితే మన ప్లేయర్స్ అందరికీ ఒక భవిష్యత్తు ఉంటుంది అని తెలవడానికి మనం చాలా ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాము. ఇంకా ఇదే మీరు చూసారు, తిలక్ వర్మ నాకు, అమన్ వర్మ నాకు, దీస్ ఆర్ ద ప్రమోషనల్ థింగ్స్ దెన్ మెనీ అదర్ థింగ్స్. చాలా వరకు వీళ్ళే మన క్రికెటర్స్ తీసుకెళ్తారు. అదే TG20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా ఫైనల్గా ఒకటి చెప్పండి, మీరు ఏమన్నా ప్రామిస్ చేస్తున్నారా ఇక్కడ ఉండేటువంటి ప్లేయర్స్ IPLకి ఇండియన్ టీమ్ సెలెక్ట్ చేస్తారు అనేటువంటి ఒక గ్యారంటీగా మీరు ఏమన్నా చెప్తారా? అంటే గ్యారంటీ అంటే మీరు గ్యారంటీ ఇస్తారని కాదు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి టాలెంట్ బట్టి మీరు ఏం చెప్తారు స్ట్రాంగ్గా? తెలంగాణలో చాలా మంచి క్రికెటర్స్ ఉన్నారండి, చాలా భవిష్యత్తున్న క్రికెటర్స్ ఉన్నారు. ప్లాట్ఫామ్ దొరకలేదు ఇన్ని రోజులు, ఇప్పుడు ఇది దొరికింది కదా, కంట్రీ వైడ్ వాచ్ చేస్తున్నారు. నాకు 100% షూర్ విదిన్ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఒక 10 మంది IPLలో ఉంటారు. ఇందులో నుంచి వచ్చేవాళ్ళు 2-3 నేషనల్కి ఆడతారని చెప్పి 100% కాన్ఫిడెన్స్ ఉంది, ఆడతారు కూడా. స్టార్టింగ్లో TG20 మీద చాలా అనేక హార్డిల్స్ వచ్చినాయి, అప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది, అట్లా అప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ఎలా ఉంది? చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయి, మీకు తెలుసు. చాలా ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు, చాలా జలసి ఉండే వాళ్ళు ఉంటారు, ఇది కావద్దనే వాళ్ళు ఉంటారు. బట్ మా డిటర్మినేషన్, మా గోల్ అంతా ఇది తీసుకురావాలి, ఇది అవసరము, క్రికెటర్స్కు, తెలంగాణ క్రికెటర్స్కి అవసరం అనే ఒకటే గోల్తో వెళ్ళాము. అండ్ థ్యాంక్ గాడ్ ఈవెన్ రెయిన్ గాడ్ కూడా కరుణించాడు మాకు. మీరు చూస్తున్నారు ఎంత బాగా జరుగుతున్నాయి మ్యాచెస్. ఎంటైర్ TG20 చాలా స్మూత్గా, సీమ్లెస్గా జరుగుతుంది. అండ్ ఐ హోప్ బై సండే యూ విల్ సీ సమ్ బిగ్ థింగ్స్ హ్యాపెనింగ్ బై ఫైనల్స్ వరకు. మొత్తం స్టేడియం నిండిపోతుంది అండ్ పెద్ద పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, నేషనల్ వైడ్ అటెన్షన్ ఉంటుంది. అండ్ ఈ TG20కి అందరూ ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. ఏదైతే తెలంగాణ రూరల్ క్రికెట్ను ఎంకరేజ్ చేయడానికి ఈ TG20 లీగ్ అనేటువంటి ఫ్రాంచైజీ వచ్చింది. సో ఇంతవరకు తెలంగాణలో ఇటువంటి ఒక లీగ్ లేకపోవడం వల్ల అనేక మంది క్రీడాకారులు మరుగున పడిపోయారు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఈ TG20 లీగ్ ద్వారా మినిమం ఒక 20-30 ప్లేయర్స్ అయినా ఖచ్చితంగా IPL లెవెల్లో ఎదుగుతారు, అలాగే ఇండియన్ టీం లెవెల్లో ఎదుగుతారు. సో వీళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది అనేటువంటిది TG20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగమరావు చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇంకా భవిష్యత్తు చాలా ఉంది తెలంగాణ క్రికెట్ అనేటువంటిది కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జర్నలిస్ట్ మహేష్ తోకల్, సాక్షి న్యూస్, ఉప్పల్ స్టేడియం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.